నమాజు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్లోను మరియు ఇతర నెలల్లో కూడా తహజ్జుద్ అయినా తరావీహ్ అయినా 11 రకాతులు చదివేవాళ్ళు. 8+3 రకాతులు తరావీ నమాజు, 3 రకాతులు విత్ర్ నమాజు చదివేవాళ్ళు. 20 రకాతులకు సంబంధించిన హదీసులన్నీ జైఫ్ హదీసులు, బలహీనమైనటువంటి హదీసులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితంలో ఎన్నడూ కూడా తహజ్జుద్ నమాజుని 20 రకాతులు చేసినట్టు ఒక్క హదీసు కూడా ఆధారము లేదు. సో కావున 11 రకాతులు చదవాలి. దీనికి సంబంధించి సహీ బుఖారీలోనే లెక్కలేనన్ని హదీసులు దలీలు ఉన్నాయి. కావున మనము వమా ఆతాకుమ రసూల్ ఫఖూదు వమా నహాకుమ అన్హు ఫంతహు, ఈ ప్రవక్త దేన్నైతే ఇచ్చాడు దాన్ని మీరు తీసుకోండి, ఈ ప్రవక్త దేని నుండి అయితే వారించాడు దానికి మీరు దూరంగా ఉండండి అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. ఆ ప్రవక్త తహజ్జుద్ నమాజు 11 రకాతులు నేర్పించారు. మీరు 11 రకాతులే ఫాలో అవ్వండి. 20 రకాతులు చేసేటటువంటి విధానం ఎలా ఉంది, ఎంత దారుణంగా ఉంటుందంటే సోదరులారా, నేను చూశాను. ఎంత దారుణంగా చేస్తారో తెలుసా? ఆ 20 రకాతుల నమాజ్ అంతా కూడా 40 నుంచి 50 నిమిషాలు అయిపోతుంది. అరే ఇక్కడ మేము 8 రకాతులు తరవీ నమాజు, 3 రకాతులు విత్ర్ చదువుతుంటే 11 రకాతులకి 1.5 గంట టైం అయిపోతుంది. మీరు 20 రకాతులు ఎలా చదవగలుగుతున్నారు 40 నిమిషాల్లో? ఎలా చదువుతారు? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సూరా 140 కిలోమీటర్ల స్పీడ్లో ట్రైన్ ఎంత పోతుందో ఆ వేగంతో చదువుతారు. ఖురాన్ అంత వేగంతో చదవచ్చా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సూరా ముజమ్మిల్ అల్లాహ్ ఏమంటున్నాడు? ఔజిద్ అలైహి వరత్తిలిల్ ఖురాన తర్తీలా, ఓ ప్రవక్త ఖురాన్ను ఆగి ఆగి నెమ్మదిగా స్పష్టంగా చదువు అని అల్లాహ్ తాలా చెప్పాడు. మనోళ్ళు ఎలా చేస్తున్నారు? 140 కిలోమీటర్ల స్పీడ్లో దూసుకెళ్ళిపోతున్నారు. ఎలా? నేను ఒక్కసారి వెళ్ళానండి ఒక మసీదుకి, 20 రకాతులు నమాజ్ చదివే మసీదుకి వెళ్ళాను. నిజంగా నా జీవితంలో ఇంకా మసీదుకి వెళ్ళకూడదు అనిపించింది. ఎలా తెలుసా? కనీసం సూర్య ఫాతిహా చదివే టైం కూడా ఇవ్వట్లేదు. అసలు రుకూ చేస్తున్నా, రుకులో సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్ అని కనీసం 3 సార్లు దువా పలికే టైం కూడా ఇవ్వట్లేదు. నేను వదిలేసేస్తున్నారు, సజ్దాలోకి వెళ్తున్నారు. నేను రుకు నుండి లేచాను లేదా అప్పుడు వాళ్ళు సజ్దాలోకి వెళ్ళిపోతున్నారు. సజ్దాలో సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా అని కనీసం 3 సార్లు పలికే టైం కూడా లేదు. మళ్ళీ లేచి సూర్య ఫాతిహా మొదలు పెడుతున్నారు. ఏమంత తొందర? ఏం తరీకా ఇది? ప్రవక్త గారు ఇది నేర్పారా? ఎవరి విధానం ఇది? ప్రవక్త విధానమా? సహాబీల విధానమా? తాబీయుల విధానమా? 4 ఇమాముల విధానమా? 4 ఖలీఫాల విధానమా? ఇది ఎక్కడ విధానం ఇది? అలా మీరు 20 కాదు 200 రకాతులు చదివిన లాభమేమి? ప్రశాంతంగా నిమ్మలంగా నిదానంగా 8 రకాతులు ప్లస్ 3 రకాతులు విత్రు చదవడం బెటరా? కంగారుగా సూర్య ఫాతిహా సరిగా లేకుండా, రుకులో సరిగా దువాలు లేకుండా, సజ్దాల్లో సరిగా దువాలు లేకుండా కంగారుగా ముసలోళ్ళు వాళ్ళు వచ్చారంటే వాళ్ళు వంగే లోపు వీడు మొత్తం 2 రకాతులు అయిపోయింటాయి. అంత ఏమి? సో కాబట్టి నిరాధారమైనటువంటి హదీసులను పట్టుకొని వేలాడకండి. సహీ దలీలు ఉన్నాయి. 8+3 రకాతులు 11 రకాతులే. తర్వాత మీలో చాలా మంది కువైట్, సౌదీ, ఖత్తర్, మస్కట్, దుబాయ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడంతా జరిగేది 8 రకాతులు ప్లస్ 3 రకాతులు చదివేది. ఎవరు కూడా 20 రకాతులు చదవరు. అయితే ఈ మాట వస్తే కొంతమంది అంటారు, మరి మస్జిద్ అల్ హరాంలో, మస్జిద్ నబవీలో 20 రకాతులు చదువుతున్నారు కదా అనే మాట చెప్తారు. అయితే అక్కడ ఎందుకు చదువుతున్నారు? యాత్రికులు అక్కడికి వస్తారు ఉమ్రా కోసము, ప్రపంచం నలుమూలల నుండి వస్తూ ఉంటారు. వాళ్ళ సౌలభ్యం కోసము ఎక్కువసేపు నమాజు చేపించాలని అక్కడ 10 రకాతులు ఒక ఇమాం చదివిపిస్తాడు, ఇంకో 10 రకాతులు మరో ఇమాం చదివిపిస్తాడు. ఒకే ఇమాం 20 రకాతులు చదివిపించాడు. ఇది అక్కడ జరిగేది. అయితే అది కొన్ని కారణాల చేత అక్కడ చదువుతున్నారే తప్ప ఆ మస్జిద్ తప్ప ఇంక సౌదీలో ఏ మస్జిదుల్లో కూడా 20 రకాతులు చేయరు, 11 రకాతులే చేస్తారు. తర్వాత మీరు మక్కా మస్జిద్లో 20 రకాతులు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నామని అంటే గనక మరి అక్కడ ఆమీన్ గట్టిగా చెప్తారు. మీరు ఎందుకు చెప్పట్లేదు? అక్కడ చేతులు ఇక్కడ కడతారు, మరి మీరు ఎందుకు కట్టట్లేదు? అర్థమైంది? అక్కడ కాలు భుజం ఆనించి నిలబడతారు, మరి మీరెందుకు అడుగు దూరంలో నిలబడుతున్నారు? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి నేడు ముస్లింలలో ఉందంటే, మసీదుకి వెళితే వాడు కాలు తగిలిస్తే వాడు ఏదో ఒక కుష్ఠిరోగిని చూసినట్టుగా పక్క జరుపుకుంటున్నాడు.
భుజానికి తగిలించడం లేదు, కాలుకు తగిలించడం, ఎడంగా నిలబడుకుంటున్నాడు. ఎక్కడ ఉంది ఇది? ఏ హదీసులో ఉంది? ఖురాన్లో ఉందా? హదీసులో ఉందా? ఎక్కడ ఉంది ఎడంగడంగా నిలబడి నమాజ్ చదవాలని? కాలు కాలు భుజం భుజం ఆనించి నిలబడి నమాజ్ చదవమని హదీసులుంటే ఇటు తగిలితే ఒప్పుకోవట్లేదు, ఎడంగడంగా నిలబడి నమాజ్ చదవాలంటున్నాడు. ఇది తప్పు సోదరులారా. కావున ఇక్కడ ముస్లింలకి హదీసుల జ్ఞానం లేనందువల్లే తఖ్లీదు. ఏ తఖ్లీదు? మా ఊరోళ్ళంతా అలా చేస్తున్నారు అందుకే మేము ఇలా చేస్తున్నాం, ఎప్పటి నుంచో చేస్తున్నారు అందుకే ఇలా చేస్తున్నాం. అది హదీస్ ఉంది, ప్రవక్త గారు చెప్పిన మాట నా ఎదురుగా వచ్చింది, ఆ మాట నేను తీసుకోవాలి, ఆ విధంగా నేను నమాజ్ చేయాలి, నేను చదివే నమాజు తరీకా ప్రవక్త తరీకాలో ఉండాలి, అప్పుడే అల్లా దగ్గర అది కుబులవుతుంది, దానికి దలీలు ఉండాలి అన్న ధ్యాస లేకపోతే ఎలా? సో కావున సహీ తరావీ నమాజు 11 రకాతులు, 20 రకాతులు కాదు. ఆ 20 రకాతులు మీరు పరిగెత్తి చేసే బదులు 8 రకాతులు నిమ్మలంగా నిదానంగా చెయ్యండి. ఇది